నమస్కారం. దిశ గాయత్రికి స్వాగతం. ప్రతి ఇంట్లో ప్రతిరోజు పూజలు చేస్తూనే ఉంటారు. నోములు, వ్రతాలు కూడా చేస్తూ ఉంటారు. అయినా సరే కొన్ని సమస్యలు వేధిస్తూ ఉంటాయి. అలాంటి సమస్యలకు ఎలాంటి పరిష్కారం చేయాలి, ఎలాంటి రెమెడీస్ పాటించాలి, ఇవన్నీ తెలియజేయడానికి మనతో ఉన్నారు శివశాస్త్రి పంతులు గారు. నమస్కారం పంతులు గారు. నమస్కారం. ఎంతో మంది చాలా ఇష్టపడి ఇల్లు కట్టించుకుంటారు. అందులో వెళ్ళి ఉన్నప్పుడు చాలా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. మనశ్శాంతి కూడా ఉండదు. దీనికి ఏదైనా పరిష్కారం చెప్తారా గురుగారు? ఇంట్లో మనశ్శాంతి కోసం అంటే చాలా పరిష్కారాలున్నాయి. మన తాంత్రిక ప్రకారంగా కానీ, వైదికంలో గానీ, జ్యోతిష్యంలో గానీ చాలా పరిష్కారాలున్నాయి. అందులో వచ్చేసి ముఖ్యంగా మీకు ఒకటి చిన్నది చెప్తాను. ఏంటంటే శుక్లపక్షంలో వచ్చే శనివారం రోజు, మొదటి శనివారం, శుక్లపక్షంలో వచ్చే మొదటి శనివారం రోజు ఏమి చేయాలంటే ఒక కప్పులో ఆవు పాలు తీసుకొని అందులో కొద్దిగా తేనె కలిపి ఆ యొక్క కప్పులో ఉన్న పాలను, తేనెను కూడా నేరేడు చెట్టుకి సమర్పణ చేసుకోవాలి. అంటే నేరేడు చెట్టు మొదట్లో పోసేసేయాలి. ఈ విధంగా ప్రతి నెల వచ్చే శుక్లపక్ష శనివారము 3 శనివారాలు పాటించాలి. 3 శనివారాలు పాటించినట్టయితే ఆ యొక్క అనుభూతి అనేది వారికి కలుగుతుంది. అంటే ఇంతకుముందు మన ఇంట్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంటుంది అనేది అది వారికి తెలిసిపోతూ ఉంటుంది. ఈ పరిహారం అనేది చేసుకోవడం వల్ల ఏంటంటే ఇంట్లో మనశ్శాంతి ఉంటుంది. దీంతో పాటుగా ఇంకొకటి ఏంటంటే అమావాస్య రోజు కానివ్వండి, లేదా ఏదైనా ఒక ఆదివారం రోజు కానివ్వండి, ఇంటి లోపట చిన్న ముగ్గు వేసి, నక్షత్రం ముగ్గు వేసి, అందులో ఒక మట్టి కంచు పెట్టేసి, ఆ మట్టి కంచులో నువ్వుల నూనె కానీ, లేదంటే ఆముదం నూనె కానీ, 5 రకాల నూనె కలిపి కానీ, లేదంటే నువ్వుల నూనె కానీ పోసి 9 వేసి ఒత్తులు, ఒక్క దాంట్లో 9, ఇంకో దాంట్లో 9, మొత్తం 18 ఒత్తులు వేసి, ఎలా వేయాలి అవి కూడా అంటే 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తి చేయాలి. మళ్ళీ 3 కలిపి ఒకటి, మళ్ళీ 3 కలిపి ఒకటి, అలా 3, 3 ఒకటి చేసి ఒక దాంట్లో 3 సపరేట్గా వేయాలి. ఇందులో 3 అవుతుంది, అందులో 3 అవుతుంది. మొత్తం ఎన్ని అవుతుందంటే ఇక్కడ 9, అక్కడ 9, 18 ఒత్తులు అవుతాయి. అలా ఒత్తులు వేసి సుమారుగా ఆదివారం రోజు 5:30 నుంచి 6 గంటల మధ్య సమయంలో ఆ యొక్క దీపాన్ని వెలిగించినట్టయితే, ఈ పరిహారం కేవలం ఆడవాళ్ళే చేయాలి, మగవాళ్ళు చేయడానికి అవకాశం లేదు. ఈ యొక్క పరిహారాన్ని చేసుకున్నట్టయితే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఇంట్లో ఏమవుతుందంటే పాజిటివ్ వైబ్స్ అనేవి ఇంట్లో కనబడతా ఉంటాయి. ఈ విధంగా ఏంటంటే చేసుకునే వాళ్ళు ఏం చేయాలంటే సుమారుగా వారి యొక్క జాతకాన్ని బట్టి, వారి యొక్క సమస్యను బట్టి ఒక ఆదివారం చేసుకోవచ్చు, లేదంటే ఒక 5 ఆదివారాలు కంటిన్యూగా చేసుకున్నా కానీ మంచి రిజల్ట్ ఉంటుంది. ఉద్యోగంలో సక్సెస్ సాధించినా అయినా సరే కొందరిలో నా ఉద్యోగం పోతుందేమో అన్న భయం ఎక్కువగా ఉంటుంది. అలాంటి భయం పోవడానికి ఏదైనా పరిష్కారం చెప్తారా గురుగారు? అయితే దీనికి ఏం చేస్తారంటే ఆ వ్యక్తి ఎవరైతే ఉద్యోగం పోతుందని భయపడే వ్యక్తి ఉన్నాడో ఆ వ్యక్తి ఏం చేయాలంటే ఒక 10 గ్రాముల సూర్మా డబ్బాను దొరుకుతుంది బయట, మనకి సూర్మా అని చెప్పేసి దొరుకుతుంది. ఆ యొక్క 10 గ్రాముల సూర్మా డబ్బాను తీసుకొని ఉదయం సూర్యోదయానికంటే ముందు, లేదా సాయంత్రం అయితే సూర్యాస్తమయం తరువాత ఆ 10 గ్రాముల సూర్మా డబ్బాను తీసుకొని వెళ్ళి ఒక మర్రి చెట్టు కింద తువ్వి దాన్ని అందులో పాతి పెట్టేసేయాలి. ఇంకోటి, అక్కడ ఏదైతే వస్తువుని అక్కడ ఆ గుంత త్రవ్వడానికి వాడతారో ఆ వస్తువు అక్కడే పెట్టేసేయాలి, మళ్ళీ తీసుకురాకూడదు ఇంటికి. అక్కడే పెట్టేసి ఆ యొక్క సూర్మా డబ్బాను అందులో పెట్టేసి యథావిధిగా మన్ను అనేది కప్పేసేసి మనం ఇంటికి వచ్చినట్టయితే, ఇంటికి రాగానే నేరుగా ఇంట్లోకి వెళ్ళకూడదు, బయటనే కాళ్ళు మొహం కడుక్కొని వెళ్ళాలి. అలా వెళ్ళినట్టయితే ఏమవుతుందంటే వారికి ఉద్యోగం పోతుందేమో అన్న భయం పోతుంది. అన్ని విధాలా కూడా ఆర్థికంగా, తర్వాత ఉద్యోగరీత్యా అన్ని విధాలలో కూడా అభివృద్ధి అనేది వారికి దక్కుతుంది. అలాగే గురువుగారు, వ్యాపారం వేగంగా పుంజుకోవడానికి ఏదైనా పరిష్కారం చెప్తారా? ఈ రోజుల్లో మీరు అడిగినట్టుగా ప్రతి వాళ్ళు కూడా ఏంటంటే వ్యాపారం అనేది పెట్టగానే లాభాలు రావాలని చెప్పేసి కోరుకుంటారు. ఒకటి ప్రాక్టికల్గా కూడా ఏంటంటే పెట్టగానే ఎప్పుడు కూడా లాభాలు అనేటివి రావు. పిల్లోడు పుట్టగానే నడవమంటే ఎప్పుడు కూడా నడవడు, కొద్దిగా టైం తీసుకుంటుంది. కానీ పెట్టి చాలా రోజులు అయినా కానీ ఆ యొక్క వ్యాపారం అనేది అభివృద్ధిలోకి రావట్లేదు అనేవాళ్ళు ఏం చేయాలంటే ఒక అమావాస్య రోజు శ్రీయంత్రాన్ని తీసుకొని దానికి పంచామృతాలతో అభిషేకం చేసి, పసుపు కుంకుమతో అలంకరణ చేసి, ధూప దీప నైవేద్యముగా ఏమి పెట్టాలి అంటే మనకు అమ్మవారికి స్వీట్ అంటే చాలా ఇష్టం. కాబట్టి ఆ యొక్క స్వీట్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆ యొక్క యంత్రానికి 108 నాగకేశరములు అని దొరుకుతాయి మనకు బయట. ఆ నాగకేశరములతోని 108 తీసుకొని వాటితోని అమ్మవారికి శ్రీం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, లేదంటే
ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, లేదంటే శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలనే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం మహాలక్ష్మే నమో నమః. ఈ యొక్క మంత్రాలు మీకు ఏది అనుకూలంగా ఉంటే అది. ఒకవేళ లేదు మాకు ఈ యొక్క మంత్రం అనేది పలకడానికి రావట్లేదు అని అంటే శ్రీ మహాలక్ష్మే నమః, శ్రీ మహాలక్ష్మే నమః అనుకుంటూ 108 నాగకేసరములతోని అమ్మవారికి సమర్పణ చేసుకోవాలి. ఒక్కొక్కసారి అనుకుంటూ ఆ యొక్క నాగకేసరములు తీసుకొని యంత్రం దగ్గర సమర్పించుకుంటూ అలా చేసిన తర్వాత ఆ యొక్క నాగకేసరములన్నీ కూడా తీసుకోవాలి. మళ్ళీ యంత్రం అక్కడే పెట్టేసి నాగకేసరాలు మాత్రం తీసుకొని 108 తీసుకొని అందులో కొద్దిగా పచ్చకర్పూరము, సింధూరము కలిపి ఒక ఎర్ర బట్టలో కట్టి దానిని మీ యొక్క ఎక్కడైతే వ్యాపార స్థలం ఉంటుందో ఆ స్థలానికి బయటి భాగాన పైన కట్టివేసేయాలి. ఈ యొక్క యంత్రాన్ని ఆ యొక్క అమ్మవారి దేవుడి ఫోటోలు ఎక్కడైతే మనం పెట్టుకుంటామో దాని దగ్గర పెట్టుకొని నిత్యం పూజించినట్టయితే ప్రతిరోజు కూడా ఆ యొక్క నాగకేశరాల పూలు ఏవైతే మనం పెట్టామో వాటికి ఖచ్చితంగా ధూపం చూపించాలి. ఈ విధంగా చేసుకుంటే అనుకున్నంత త్వరలో మీ యొక్క వ్యాపారం అనేది అభివృద్ధి అనేది అవుతూ ఉంటుంది. అలాగే ధనం ఉంటుంది, ఇంట్లో అన్ని వసతులు ఉంటాయి, అయినా సరే కొంతమందికి కొన్ని సమస్యలు వేధిస్తూ ఉంటాయి. ఇలాంటి వాటికి ఏదైనా పరిష్కారం చెప్తారా గురుగారు? అమ్మ ముఖ్యంగా ఏంటంటే మనకు అన్ని విధాలా బాగుంటుంది. ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, ధనమున్నవాడు ఎప్పుడూ ప్రశాంతంగా ఉండలేడు. ఎందుకంటే వాడు బయటికి వెళ్తే ఒక టెన్షన్ వాడికి ఏంటంటే ఈ ఇంటికి తాళం వేసానో లేదో, లాకర్కు తాళం వేసానో ఒక టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే వాడి దగ్గర ధనం అలా ఉంది. ఎవడు వచ్చి ఎప్పుడు దాన్ని దొంగలించుకొని పోతాడో ఎవరికీ తెలియదు. కాబట్టి ధనమున్న వాడికి ఎప్పుడు ప్రశాంతత అనేది ఉండదు. ప్రతిరోజు కూడా టెన్షన్ జీవితమే ఉంటుంది వాడిది. అయితే ఈ యొక్క ధనముండి అన్నీ ఉండి కూడా కష్టాలు పడుతున్నారంటే వాడికి కారణం ఏంటంటే ముఖ్యంగా నరఘోష, నరదృష్టి అనేది బాగా ఉంది అని అర్థం. దాంతోపాటుగా ఇంట్లో ఏమవుతుందంటే ఊకే చికాకులు పడడము, అదేవిధంగా మళ్ళీ ఏంటి అనుకున్నవి పనులన్నీ ఆగిపోవడము, ముందుకు వెళ్ళలేకపోవడము, మైండ్ సరిగ్గా పని చేయలేకపోవడము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ప్రతిదానికి కారణం ఏంటంటే నరదృష్టి. ఆ యొక్క నరుని యొక్క దృష్టి పడ్డప్పుడు నల్లబండరాయి కూడా పలిగిపోతుందని చెప్పేసి మనకు పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఏం చేయాలంటే ఎవరైతే ఇలా కష్టాలు పడుతూ ఉంటారో వాళ్ళు ఏం చేయాలంటే ఇంటి లోపట బాణలింగానికి అభిషేకం చేసుకోవాలి. అది మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేసుకోవాలి బాణలింగానికి. అదేవిధంగా ఒకవేళ అది చేసుకున్నాక కూడా అలాగే కొద్దిపాటిగా సమస్యలు వస్తున్నాయి అని అంటే ఇంటి లోపట మహాలింగార్చన, పార్థివలింగం అంటే పుట్టల మట్టితోని మహాలింగార్చన చేస్తాం. పుట్టమట్టితో లింగాలు చేసి వాటికి అభిషేకం చేస్తాం. పంచామృతాలతోని, సుగంధ ద్రవ్యాలతోని అన్నిటితో అభిషేకం చేసి అలంకరణ చేసి స్వామివారికి మహామంగళహారతి, నైవేద్యం అవన్నీ ఉంటున్నాయి. సో కాబట్టి ఈ విధంగా చేసుకుంటే వారికి ఖచ్చితంగా 6 నెలల లోపే వారి యొక్క నెగిటివిటీ మొత్తం కూడా వెళ్ళి పాజిటివిటీ వస్తుంది. సరే ఎన్ని చేసినా కానీ అనుకున్న పనులు కావట్లేవు, మీరు చెప్పినవన్నీ కూడా మేము ఇదివరకే చేసినాం పంతులు అని అంటే వారు ఏమి చేయాలంటే మా పని అయితే 10 మంది పేదవాళ్ళకి అన్నదానం చేస్తాము, లేదంటే 10 మంది పేదవాళ్ళకి మా వంతు సహాయం చేస్తామని చెప్పి సంకల్పం చేసుకొని రోడ్డు పొంటి ఉండే మనకు ఎవరైతే ఒక పూట తిండికి కూడా లేకుండా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు, వారి లోపటనే భగవంతుణ్ణి చూసుకొని వారికి అన్నదానంగాను చేసినట్టయితే ఖచ్చితంగా మీ పని అవుతుంది. దానిలో ఏ డౌటు లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సందర్భంగా చెప్తున్న అవకాశం వచ్చింది కాబట్టి చాలామంది కూడా ఇప్పుడు వినాయకుని దగ్గర అన్న సంతాపనం చేస్తారు. దాన్ని కూడా చాలామంది ఏమంటారంటే అన్నదానం చేస్తున్నాం మా గణపతి దగ్గర అంటారు. తర్వాత ఏది చేసినా కానీ అన్నదానం చేస్తున్నాం అంటారు. నిజానికి దయచేసి దాన్ని ఎవ్వరు కూడా అన్నదానం అని అనకండి. ఎందుకంటే అన్నదానం అంటే దానం అంటే ఏంటి, మన దగ్గర ఉన్నది పక్కవాడి దగ్గర లేనిది ఇస్తేనే దానం అంటాము. అక్కడ మనం ఒక వినాయకుడి దగ్గర పెడుతున్నాము, మన గల్లీలో ఒక వినాయకుడిని పెట్టుకున్నాము, ఆ వినాయకుడి దగ్గర అన్నదానం చేస్తున్నాం అనుకోనండి, దాన్ని మనం ఏమంటాం, అన్నదానం చేస్తున్నాం మా గణపతి దగ్గర రండి అంటాం. ఎవరు తింటారు అక్కడ? ఎవరైతే మీకు చందా రాశారో వాళ్ళే తింటారు, అక్కడ ఎవరైతే ఒక కమిటీ ఉంటుందో వాళ్ళే తింటారు. సో అది అన్నదానం కాదు కదా, దాన్ని అన్న ప్రసాదం అంటాము. అన్నదానం అంటే ఏంటంటే నువ్వు అక్కడ వండి స్వామివారికి నైవేద్యంగా పెట్టి, లేదంటే ఆ వండిన దాన్ని తీసుకువెళ్ళి ఎక్కడైతే నీకు ఒక్క పూటకు కూడా తిండి లేకుండా ఇబ్బంది పడతారో వాళ్ళకి ఇస్తావో దాన్ని అన్నదానం అంటారు. కానీ అక్కడ మనం చేస్తుంది ఏంటంటే అన్న ప్రసాదం చేస్తున్నాం. అంటే స్వామివారికి నైవేద్యంగా పెట్టి దాన్ని అందరికి ఇస్తున్నాం. దాన్ని మనం ప్రసాదం అంటాం తప్ప దానం అని ఎప్పుడు అనము. దానానికి ఉన్న విలువ వేరే, ప్రసాదానికి ఉన్న విలువ వేరే. కాబట్టి మనం ఇప్పుడు ప్రతి దేవుడి దగ్గర అన్నదానం చేస్తున్నాం అంటారు. అది అన్నదానం కానే కాదు, అది అన్న ప్రసాదం మాత్రమే. అన్నదానం అంటే మనము వండి లేని వాడికి, ఒక పూట తిండి లేనివాడు ఉన్నాడు వాడికి ఇస్తే అది అన్నదానం అవుతుంది. కాబట్టి దయచేసి ఎవ్వరు కూడా మా దగ్గర అన్నదానం ఉందని అనే పదం అయితే వాడకండి. కావాలంటే అన్న ప్రసాదం అని చెప్పేసి అనండి. దానానికి ప్రసాదానికి చాలా తేడా ఉంది.